దీక్షను ప్రారంభించబోతున్నారు. మనం ఇప్పుడు చూడొచ్చు, మన కెమెరామెన్ అనుదీప్ ఈ యొక్క దీక్షకు సంబంధించినటువంటి విజువల్ చూపిస్తున్నారు. సీఎం పైకి ఎక్కారు. సీఎం ఏపీ భవన్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూకి ఇప్పుడు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత నేరుగా ఈ దీక్షా స్థలానికి వెళ్ళబోతున్నారు. మనం చూసాం ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి సీఎంతో పాటు అందరూ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు. మనం చూడొచ్చు బోండా ఉమాతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్ అందరూ, బోండా ఉమా, గల్లా జయదేవ్, సీఎం రమేష్తో పాటు అందరూ వచ్చారు. ఇక్కడ ఏదైతే ఎంపీ ఇక్కడ మొత్తం అందరూ నినాదాలు చేస్తూ ఉన్నారు. సీఎం జిందాబాద్, అదేవిధంగా మోడీ డౌన్ డౌన్, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ కూడా అందరూ నినాదాలతో చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంపీలు చూడొచ్చు. సీతారాం లక్ష్మి గారు ఉన్నారు. సీతారాం లక్ష్మి గారు, చెప్పండి, ఈ దీక్షతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి మీ దీక్ష యొక్క లక్ష్యం ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి గౌరవం నిలబడే విధంగా, ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగే విధంగా ఈ రోజున వేలాది మందితో సీఎం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మేమందరం పనిచేయడం జరుగుతుంది. మురళి గారు వేదిక పైకి రండి. జేఏసీ మెంబర్స్ అందరూ కూడా దయచేసి వేదిక పైకి రావాల్సింది కోరుతున్నాం. జేఏసీ మెంబర్స్ ఎలో చేయి తమ్ముడు. మురళీకృష్ణ గారు, సెక్రటేరియట్ అసోసియేషన్ మురళీకృష్ణ గారు వేదిక పైకి రండి. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన ప్రీతమ నేత, ఈనాడు ధర్మ పోరాట దీక్షకు సిద్ధమైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అమ్మ, మిగతా వాళ్ళని మీరంతా దిగాలన్నా, అంత వేదిక పైకి వస్తే అట్లా మీరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా కిందే. దయచేసి అధ్యక్ష ఒక్క నిమిషం, దయచేసి ఆ దీక్షా శిబిరంలో కూర్చోండి. జేఏసీ మెంబర్స్, గౌరవ పార్లమెంటు సభ్యులు, మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే వేదిక పైన ఉంటారు. దయచేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ దీక్షా శిబిరంలో కూర్చోవలసిన కోరుతున్నాం. మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను పుష్ప నీరాజనం ఘటిస్తున్నారు మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దయచేసి వేదిక పైన అన్నా మీరంతా ఎందుకన్నా వేదిక పైన ఆయన చూడండి అన్నా, మిగతా వాళ్ళు వేదిక పైన దయచేసి రండి అన్న. మీరు రండి అన్న, మీరు రండి, వేదిక రండి, రెడ్డి గారు రండి అన్న, వేదిక పైకి రండి అన్న, కిందకి అన్న రండి, కిందకి ప్లీజ్. మిగతా వాళ్ళు రండి, కిందకి రండి. పురుషోత్తం రెడ్డి గారు, అన్న రండి అన్న, బయటకు రండి అన్న బయటకు రండి. రండి రండి, ఇంకొచ్చేయండి కూర్చుంటారు, వచ్చేయండి. అదన్నా ఆహుతులు కాని వారు దయచేసి వేదిక దిగవలసిందిగా సవినయంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఆహుతు కాని వాళ్ళు రండి సార్, విజ్ఞప్తి చేస్తున్నాం. ఆహుతు కాని వాళ్ళు దయచేసి అమ్మ రండమ్మా. ఎమ్మెల్యే గారు, అధ్యక్షుల వారితో పాటు
గౌరవ జేఏసీ మెంబర్స్, గౌరవ పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు మాత్రమే వేదిక పైన ఉంటారు. ముందర జానకరాం, ముందర నువ్వు ముందర ఆ బ్యాగ్ అక్కడ పడేసిరా. ముందర జానకరాంకు ప్లేస్ అయ్యే ముందరండి. జానకరాం ప్లేస్ ఆ జానకరాంకు ప్లేస్ ఇవ్వండి. ముందుకెళ్ళి ఎందుకన్నా వైట్ షర్ట్ షో పాడు చేయడం కరెక్ట్ కాదు. దయచేసి వేదిక పైన ఆశీస్సులు కావాల్సింది కోరుతున్నాం. మామే ఏంటే వెనకరా, నువ్వు వెనకరండి. షర్ట్ ఓపెన్ ఎందుకు వెనకరండి. అమ్మ దయచేసి అక్కడ నేను వేదికపై పిలిచిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయండి. అమ్మా అందరు కూర్చోవాలి సార్. దయచేసి గౌరవ అందరు పార్లమెంట్ సభ్యులు కూడా దయచేసి కూర్చోవాలన్నా. అన్నా శాసనసభ్యుల కింద అన్నా ఈ దీక్షల శిబిరంలో కూర్చోవాలన్నా. డేవిడ్ రాజు గారు అటు వచ్చేయండి సార్, అటు వచ్చేయండి, ఇటు కాదు అటు వచ్చేయండి. అది ఎమ్మెల్యేలు శాసనమండలి సభ్యులు దయచేసి ఆ శిబిరంలో కూర్చోండి అన్నా. అన్నా ఇటురండి. కింద 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 కిందకి కింద కింద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అలా దయచేసి కూర్చోండి సార్. దయచేసి అందరూ మనందరం ఒక్కసారి లేచి నిలబడగా మా తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో మనందరం లేచి నిలబడగా మా తెలుగు తల్లి కావాలి. జయరాజ్ జయరామ్ జయరామ్
దయచేసి మీడియా కమిటీ మీ పాయింట్కి వెళ్ళిపోండమ్మా. ఇక ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు ముందు చంద్రబాబు రాజ్ఘాట్లో నివాళులర్పించి ఆ వెంటనే అక్కడి నుంచి ఏపీ భవన్కు చేరుకొని అక్కడ అంబేద్కర్కు పూలమాల వేశారు. ఆ తర్వాత దీక్షా స్థలిలో కూర్చున్నారు. ఆయనతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అట్లాగే టీడీపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, మంత్రులు అందరూ సంఘీభావంగా చంద్రబాబు వెంట ఉన్నారు. అక్కడే దీక్షా స్థలిలో చంద్రబాబు కూర్చున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ధర్మ పోరాట దీక్షకు దాదాపుగా 23 జాతీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రయోజనాలకు, ఏపీకి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి అట్లాగే ఏపీకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు, ఏపీకి సంబంధించిన అంతవరకు కేంద్రం మోసం చేస్తోందని చెప్పేసి కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్మ పోరాట దీక్ష చేపట్టడం మనకు కనిపిస్తోంది. మన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. రాజేష్, వందే మాతర గీతం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ కూడా దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ దయచేసి ఆంధ్ర జాతికై రా రా చంద్రబాబుతో రా రా నమ్మక ద్రోహం పైన పోరాటం. దయచేసి సర్వమత ప్రార్థనలు చేద్దాం. ముందు హైందవ మతాచార్యులను వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హైందవ మతాచార్యులు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హైందవ మతాచార్యులు వేదికపైకి రండి. రవిశంకర్, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హైందవ మతాచార్యులు సాగర్ గారు కొంచెం దారివ్వండి సార్, కొంచెం దారివ్వండి. దయచేసి రండి. ధర్మ పోరాట దీక్ష సఫలం కావటం కోసం ఆశీస్సులు అందజేయవలసిందిగా